యేసుక్రీస్తు నామమున మీకు శుభం కలుగునుగాక. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొకని పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా, అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడ్డ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఒక స్త్రీ తన పెళ్లి భర్తను విడిచిపెట్టి మరొకరితో ఆమె కాపురము చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పురుషుడు తిరిగి ఆ స్త్రీని తీసుకురావడానికి తను ఇష్టపడడు. ఎందుకు అనంటే ఆ స్త్రీ ఆ వ్యక్తిని విడిచిపెట్టి మరొకరితో, అంటే భర్తని విడిచిపెట్టి పెళ్లి సంబంధం లేని ఒక పురుషునితో ఆమె కలవడానికి సిద్ధంగా ఉంది, కలిసింది కూడా. అలా కలిసి కూడా ఆమె ఇంకా అనేకమైన పురుషులతో లేదా పెళ్లి సంబంధం లేని తన భర్త కాని వేరే పురుషునితో ఆమె సంసారం చేస్తుంది. అలాంటి స్త్రీ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇర్మీయాతో. ఆ స్త్రీని దేవుడు వేశ్య అని పిలుస్తున్నాడు. అయితే వేశ్య అని పిలవడానికి కారణం ఏంది అని అంటే, ఈ జనరేషన్ లో ఈ భూమి మీద ప్రస్తుతం క్రైస్తవులని పిలువబడుతున్న వారు ప్రతి ఒక్కరు రక్షణ అనే అనుభవం పొందుకొని, మారు మనసు అనే అనుభవం పొందుకొని, అలాంటి అనుభవం ఉండి కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు చెప్పిన వాటిని చేయకుండా వద్దు అన్న విషయాలలో నువ్వు ఆశపడుతూ అపేక్షిస్తూ లోకానుసారమైన విషయాల వెంట పరిగెడుతున్నావు చూడు. మొట్టమొదటిగా ధనం అనే ఒక ఆశ, లేదా సెక్స్ అనే ఒక ఆశ, ఇలాంటి ఆశలు, ఇలాంటి కోరికల వెంట నువ్వు పరిగెడుతున్నావు. ఈ కోరికల వెంబడి నువ్వు పరిగెడుతున్నావు అనంటే నీవు నీ రక్షణ స్థితిని నువ్వు మర్చిపోయినావు, నీ మారు మనస్సు విషయాన్ని నువ్వు మర్చిపోయినావు, నీ పాపాలు ఒప్పుకొని దేవుడు నీ సొంత రక్షకునిగా అంగీకరించిన విషయాన్ని నువ్వు మర్చిపోయినావు. అంటే ఒక స్త్రీ తన సొంత భర్తను మర్చిపోయినట్టుగా సంఘం క్రీస్తుకు భార్య అయి ఉన్నదని వాక్యం చెప్తుంది. క్రీస్తు సంఘానికి భర్త అయి ఉన్నదని వాక్యం చెప్తుంది. ఇది ఆత్మీయ స్థితిలో, స్పిరిచువల్ రెల్మ్ లో సంఘమై ఉన్న నీవు క్రీస్తుకు భార్యవై ఉన్నావు. కాబట్టి నీవు నీ భర్త అయిన క్రీస్తు చెప్పిన విధంగా నువ్వు నడుచుకోవాల్సిందే. ఆయన ఆదేశాల ప్రకారం, ఆయన ఏర్పాటు నిమిత్తం, ఆయన ఇష్టానుసారంగా నేను నడుచుకోవాలి. అలా కాదని నీ సొంత ఆశలు, నీ సొంత కోరికలు, అంటే నీ శారీర సంబంధమైన కోరికలు, నీ శారీర సంబంధమైన ఆశలు, అంటే లోకపరమైన విషయాల వెంట నువ్వు పరిగెడుతున్నావు అని అంటే నిన్ను దేవుడు వేశ్య అని పిలుస్తున్నావు, వేశ్య అని పిలువబడుతున్నావు. వేశ్యలకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. అంటే వేశ్యలకు క్రీస్తు యొద్ద స్థానం లేదు. అయినప్పటికీ దేవుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు, నీ నాథుడు, నీ భర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఇప్పటికీ రమ్మని పిలుస్తున్నాడు. అనేకమైన విటకాండ్రతో ఉంటున్న నిన్ను దేవుడు తన కనికరం గల పిలుపుతో, తన ప్రేమ హృదయంతో, కరుణా హృదయంతో నిన్ను మరలా తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ఈ ఇన్విటేషన్ ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో వారందరి కోసం దేవుడు ఈ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ఇన్విటేషన్ నీకు ఇస్తున్నాడు. నీ భర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నీకు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఈ ఆహ్వానం అందుకొని నువ్వు తిరిగి ఆయన వైపు తిరుగు. నీ ధనాపేక్షను విడిచిపెట్టు, లోకపరమైన కోరికల్ని విడిచిపెట్టు, శారీరక సంబంధమైన ఆశలను పక్కన పెట్టి నీకు కావలసిన ఆశలు, నీకు కావలసిన కోరికలన్నీ క్రీస్తులో తీర్చుకో. నీ ఆలోచన, నీ మనసు ఇంకా శారీరక సంబంధమైన విషయాలపైన పెట్టుకొని ఉన్నదా? ధనం పైన నీ కోరికలు పెరుగుతున్నాయా? సెక్స్ పైన నీ కోరికలు ఇంకా పెరుగుతున్నాయా? అయితే నీ మనసు ఇంకా లోకపరమైన విషయాలపైనే ఉంచబడింది. నువ్వు కంప్లీట్గా నువ్వు దేవునికి సమర్పించుకోలేవు. అలా సమర్పించుకోవడానికి నువ్వు ఇప్పుడే ఇష్టపడు, వెనక్కి మరలు. దేవుడిస్తున్న ఆహ్వానం ఇది. ఇలాంటి విషయాలను బలహీనమైనవా? జ్ఞాపకం ఉంచుకో, నువ్వు వేశ్యగా దేవుడు నిన్ను పరిగణిస్తాడు. వేశ్య అని నువ్వు పరిగణించబడితే జాగ్రత్త సుమి, పరలోక రాజ్యం చేరడం చాలా కష్టం. క్రీస్తుతో నువ్వు చేర్చబడడం కష్టం. రక్షణ అనుభవం ఉన్న నీవు ఇలాంటి అనుభవంలోకి వెళ్ళిపోతున్నావు. నీ ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి?
ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ధనం పైన కోరికలు పెట్టుకొని, లేదా అధికారం పైన కోరికలు పెట్టుకొని, లేదంటే ఆస్తుల పైన కోరికలు పెట్టుకొని. ఈ జనరేషన్లో మనం ఎన్నో న్యూస్ వింటున్నాం. ఆస్తులను బట్టి సొంత తమ్ముళ్లను, సొంత అన్నలను, సొంత తల్లిని, తండ్రిని చంపుతున్నారు. ఇలాంటి పరిస్థితి కూడా నీకు లేదు ఇంకా. కానీ నీ ఆలోచనలో నువ్వు నీ సహోదరుని చంపేస్తున్నావు. నీ ఆలోచనలో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. నీ ఆలోచనలో ధనం పైన నువ్వు ఆశలు పెంచుకుంటున్నావు చూడు, అది దేవునికి దూరం చేస్తుంది నిన్ను. ఆ ఆలోచనలు, ఆ కోరికలు నిన్ను దేవుని దూరం చేస్తుంది. అలా దూరం అయిపోయిన వాడిని దేవుడు వేశ్య అని పిలుస్తున్నాడు. వేశ్య అంటే ఏంది అర్థం? నీ సొంత భర్తను వదిలిపెట్టి ఇంకొకరిని ఇష్టపడడమే. నీ సొంత భార్యను నువ్వు ప్రేమించకుండా ఇంకొక స్త్రీని నువ్వు ప్రేమించడమే. అది వ్యభిచారం. అని ఇలాంటి పాపం అనే కాడిని విరగ్గొట్టి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసిండు. ఆయన వ్యక్తిగా మనల్ని మార్చుకున్నాడు, పవిత్రులుగా మనల్ని మార్చిండు ఆయన. అలాంటి స్థితిలో మనం పిలువబడ్డాం. మనం ఉండాల్సింది అలాంటి విషయాలలో. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని అన్నిటినీ పక్కన పెట్టి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, దేవుడు మనకిచ్చిన పిలుపును పక్కన పెట్టి మనము మన సొంత ఆలోచనతో నేను చేయను అని అనుకుంటూనే, నాకు చేయాలి అని అనిపిస్తుంది అనుకుంటూ నీవు ఎక్కడెక్కడనో ఏదేదో చేస్తున్నావు. నువ్వు ఉండవలసిన స్థితిలో నువ్వు ఉండట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఇన్విటేషన్ నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, దేవుడు నీకు ఇచ్చిన ప్లేస్మెంట్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు. అలా చేసుకుంటున్న మనల్ని దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు, తిరిగిరా. వేశ్య అనంటే నువ్వేదో ఇంకా శారీరకంగా నువ్వు పాపం చేస్తేనే వేశ్య నువ్వు అనుకోవద్దు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా, నువ్వు దేన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా, ఎవరికి ప్రాధాన్యతనిచ్చినా, దేనికి ప్రాధాన్యతనిచ్చినా వేశ్య. జాగ్రత్త. ఇలాంటి సాక్ష్యం ఒకవేళ మనం కలిగి ఉన్నామేమో, ఖచ్చితంగా మనం నరకం పాలవాల్సిందే. వ్యభిచారం చేసే వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు, బైబిల్ చెప్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని ఇన్విటేషన్ ని తృణీకరించిన వారిని దేవుడు చీకటి స్థలంలో ఉంచుతాడు. ఒక ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడింది. కాబట్టి దయచేసి ఇలాంటి బలహీనమైన స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుడు నిన్ను తిరిగి ఇన్వైట్ చేస్తున్నాడు, తిరిగి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన వైపు మరలు. నీ కోరికలు, నీ ఆశలు, నీ ఆలోచనలు దేవుని పైన పెట్టు. దేవుడే నీ కోరికై ఉండాలి, దేవుడే నీ ఆశై ఉండాలి, దేవుడే నీ ప్రాణమై ఉండాలి. ఆ తరువాత అన్ని వాటంతటవే సమకూర్చబడతాయి. ఏదాన్ని అపేక్షించకు సహోదరుడా, సహోదరి, దేవుని మాత్రమే అపేక్షించు. ఇటువంటి కృప దేవుడు ప్రతి యవనస్తుడికి, యవనస్తురాలికి ఈ చివరి దినంలో ఇచ్చునుగాక. ఆమేన్.